అసెంబ్లీ ఎలక్షన్ టైంలో హడావిడి చేసిన పాల్కాక మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతోని మస్తు యాక్టివ్ అయ్యిండు. ఈ నడుమ బగ్గ ప్రెస్ మీట్లు కూడా పెడుతున్నాడు. నేను కూడా ప్రెస్ మీట్కి పోదాం అనుకున్నా, కానీ ఎందుకో ఇంటర్వ్యూ చేయాలని ఫిక్స్ అయ్యి ఆగిపోయినా. ఇక ఎట్లయినా కలిసి మాట్లాడతా. పాల్ సారు నమస్తే, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు? ఓ పాల్ కాక, ఏంది మస్తు హుషారు నువ్వు? వరల్డ్ డాన్ వా? అది ఎప్పుడే నువ్వు? అమెరికన్ ప్రెసిడెంట్ లో 6 ఏడిపించి వచ్చా. ఏ వాళ్ళంతా నీ దోస్తులేనాయే, గిల్లినవో గిచ్చినవో అందుకే ఏడ్చినాలే. ప్రపంచానికి నేను రోల్ మోడల్, 260 కోట్ల ప్రజలకి. అది నువ్వు అనుకుంటున్నావు గానీ జనాలు ఏమనుకుంటున్నారో తెలుసా? ఇక్కడేమో నన్ను ఏదో కామెడీ పీస్ గా ఏదో. సరే, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ పక్కన పెట్టు. చంద్రబాబు మీ తమ్ముడు పవన్ ఏమంటున్నారు? చంద్రబాబు నాయుడుకి అమెరికా అంటే ఏమైనా తెలుసా? జనసేన అమ్ముడు పోయింది ఎప్పుడో. ఆయన ఏం మాట్లాడుతాడో ఆయనకే తెలియదు, హెయిర్ కొట్టుకుంటూ. చంద్రబాబు మిమ్మల్ని కలిసిండట కదనే, ఎందుకు కలిసిండు? ఎన్నిసార్లు కలిసిండు? చంద్రబాబు నాయుడు 22 సార్లు నా దగ్గరికి ఎందుకు క్యూ కట్టాడు? నా దగ్గర లక్షల ఫాలోయింగ్ ఉండబట్టి వచ్చాడు. అబ్బా, నీ ఫాలోయింగ్ సల్లగుండా. ఇగో ఇదంతా వద్దు గాని ఇంటర్నేషనల్ రాజకీయాలే చెప్పు, అయ్యే మంచుకున్నాయి. ఆఫ్రికన్ ప్రెసిడెంట్ అయితే ముద్దే పెట్టిపోయాడు. నైజీరియన్ 56 దేశాలకి చైర్మన్ గుడ్ లక్ జానథన్, నైజీరియన్ ప్రెసిడెంట్, ఆఫ్రికన్ యూనియన్. ఎంబేకే కిషుము, చూడండి అందరూ ఫోటోలన్నీ చూడండి, అక్కడ ఎలా కూర్చున్నాడు చూడండి. నైజీరియన్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ఎలా కూర్చున్నారు. అరే 56 దేశాల ప్రెసిడెంట్ నా పక్కన ఎలా కూర్చున్నాడు, కూర్చోండి పిల్లిలాగా. అయ్యో, వాళ్ళు మాకు కనపడతలేరు చిచ్చా. సరే గాని అవు పాల్కాక, ట్రంప్ వాళ్ళ కూతురు నీకు క్లోజ్ ఫ్రెండ్ అంట కదా, నిజమేనా? ఇవాంకా ట్రంప్ అంకుల్ అంకుల్ అంటది నన్ను. షిట్ డామ్ ఇట్, అంకుల్ అంటదా నిన్ను? అయినా నీది అంకులేజే, కానీ మొన్న రేవంత్ రెడ్డిని కాలిస్తేవి. తెలంగాణలో ఎట్లున్నదో రాజకీయం? రేవంత్ రెడ్డికి వెన్నుపోట పొడిచి ముఖ్యమంత్రి అవ్వాలని ఒక 4 ప్రయత్నిస్తున్నారు. గుండె గీసేస్తా. పాల్కాక, నువ్వు బిగ్ బ్రేకింగ్ న్యూస్ చెప్పినావు. చెప్పు, ఎవరా 4? ఎవడైనా జంపు జిలానీలా 100 కోట్లు 1000 కోట్లు ఇచ్చి ఇంకో ఈ పార్టీలో చేరమని మీరు చేరారా, మీ ఇంటికి వచ్చి మీ ఇల్లు తగలబెట్టేస్తారు కుర్రాలు. వామ్మో వామ్మో పాల్కాక, నువ్వు గ్రేటే. ఇంటెలిజెన్స్ కనిపెట్టనిది నువ్వు పసిగట్టినవంటే పెద్ద నెట్వర్కే ఉన్నది. నాకు అమెరికాలో ఒక బటన్ ఉంటది, ఢిల్లీలో ఒక బటన్ ఉంటది. ఓహో, ఇట్లా తెలిసిందా? మరి ఇంతకు రేవంత్కి ఏం చెప్పినావు? ఆయన్ని బెస్ట్ సీఎం చేసి చూపిస్తా. మరి నేషనల్ రాజకీయాలు ఎట్లున్నాయి? ఎవరు ప్రధానమంత్రి కాబోతున్నారు? అమిత్ షా ప్రైమ్ మినిస్టర్ అవ్వాలని కోరుకుంటున్నా. అమ్మ బాబోయ్, అప్పుడే షురూ చేసినవా? ఇక సరే, చివరిగా ప్రజలకు ఏం చెప్పబోతున్నావు? తెలివైన వాళ్ళందరూ ప్రజాశాంతి పార్టీలో చేరుతారు. అంటే నీ పార్టీలో చేరనోళ్లకు తెలివి లేనట్ట? ఇగుంటేనే కాక మళ్ళీ ఎప్పుడన్నా కలుస్తా, సరేనా?